జేఎన్జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। గ్రామాల్లో మిగిలిన అభివృద్ధి పనులు వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్। ప్రతినిత్యం సమాజ రక్షణ కోరుకునే పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా। నిరంతరం ప్రజాసేవలో ఉంటూ వారి సమస్యల కోసం కృషి చేసిన మంచి వ్యక్తి మద్దిపాడు మాజీ సర్పంచ్ ఉప్పుకొండూరు నాగేశ్వరరావు అని అన్న సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్। ప్రతినిత్యం సమాజ ఆరోగ్య రక్షణను కోరుకునే పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు। మంగళవారం ఒంగోలు మున్సిపల్ కార్యాలయ ఆవరణనందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరీక్షలకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావులతో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పట్టణాలు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు। రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నదని, పారిశుద్ధ కార్మికులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు। ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మన ఆరోగ్య రక్షణ కొరకు పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు। పారిశుద్ధ కార్మికులకు హెల్త్ కార్డులు కూడా జారీ చేయడం జరుగుతుందని, కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు అండగా ఉంటూ వారికి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు। అందరూ క్లాప్స్ కొట్టాలండి। ఫస్ట్ డివిజన్ ఆఫ్ అవర్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ మేడం ఆహ్వానిస్తున్నాం। అలాంటి నితిన్ సిఇఓ సార్ని కూడా ఆహ్వానిస్తున్నాం సార్। సిఇఓ ఆస్టర్ రమేష్ గారు అందరూ కూడా బ్రొకేలు వసతి రిక్వెస్ట్ చేస్తున్నాం। అలానే డిఎంహెచ్ఓ సార్, ఓకే సార్। అలానే ఇంకొకసారి బాగా ఆర్డీఓ గారు కార్పొరేట్ శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు దీపా। అందువల్ల ఈ కార్యక్రమంతో పాటుగా ఈరోజు మనకు సెక్రటరీస్ అందరూ కూడా ఇందాక చేశారు జిల్లా కలెక్టర్ మేడం గారి యొక్క సూచనలతో। కాబట్టి మన జిల్లాని స్వర్ణాంధ్రకు సంబంధించినటువంటి 2047 డాక్యుమెంట్లు కూడా మనం ముందుంచాలని చెప్పేసి కోరుకుంటూ మా పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇక్కడ పరీక్షలతో పాటుగా పెడతారు। అలాగనే మన డ్రైనేజ్లో దిగాల్సి వస్తుంది। ఒక్కొక్కసారి మీరు చేతులు ఒక గుర్తింపు కార్డు లాంటిది రోజులు ఉండాలి। అలాగనే మీ యొక్క కాళ్ళకు కూడా షూ వేసుకుంటూ మన హాస్పిటల్కి వచ్చి మీరు వైద్య సేవలు అందుకోవచ్చు। ఇక్కడ కూడా స్పెషల్ సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, మేయర్ గారికి, ప్రజాప్రతినిధులు అందరికీ, మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ సిబ్బంది అందరికీ, ఇక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున ఉన్న సఫాయి కార్మికులు అందరికీ, డాక్టర్స్కి, మీడియా మిత్రులందరికీ కూడా
నమస్కారాలు. సో ఈరోజు మనము ఇక్కడ మెహా హెల్త్ క్యాంప్ అంటే అక్టోబర్ 2 ఎవ్రీ ఇయర్ స్వచ్ఛ భారత్ దివాస్గా మనము జరుపుకుంటున్నాము. దానికి ప్రతి ఇయర్ కూడా ఒక 15 days ముందు స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక థీమ్తో పాటు మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ ఇయర్ స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో మనం జరుపుకుంటున్నాము. దీంట్లో 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. స్వచ్ఛతకి భాగీదారి, రెండోది సంపూర్ణ స్వచ్ఛత, మూడోది సఫాయి మిత్ హెల్త్ క్యాంప్. ఈ 3 అంశాలపై మనము ఈ ప్రోగ్రామ్స్ అనేది 15 days నుంచి మనము జరుపుకుంటున్నాము. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక పెద్ద ర్యాలీ కూడా మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాత్రం కదా త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మున్సిపల్ కమిషనర్స్, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ పెద్ద ఎత్తున ఇది గార్బేజ్ కలెక్షన్స్ ఉన్నాయో ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ పెట్టడం అని రకరకాల కార్యక్రమం జరుగుతున్నాయి. ఒక మంచి కార్యక్రమం మన కమిషనర్ గారు ఏదైతే కార్మికులకి మెడికల్ క్యాంప్ పెట్టడం, దానికి మన కలెక్టర్ గారిని అదేవిధంగా మన అందరిని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. దాంతోపాటు స్వర్ణాంధ్ర 2047 అనేది కూడా ఈరోజు లాంచ్ చేసుకుంటున్నాం మన కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా ఇప్పుడు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి దగ్గర కూడా మామూలు డివిజన్స్లో కూడా మన కొన్ని దగ్గర మెడికల్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూస్ చేయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉంది. ఎప్పుడూ ప్రజల మధ్య అదేవిధంగా ఎక్కడైతే మన కార్మికులు నిరంతరం వాళ్ళకి సంబంధించిన కార్మికులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి అనేక ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే స్కిన్ డిజీస్ రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఎవరీ 3 monthsకి ఒకసారి ఇట్లా మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం, అదేవిధంగా మీరు బయట ఉండేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు కూడా మీకు హెల్త్ కార్డ్స్ ద్వారా మీకు రెప్యుటేషన్ ఉండే హాస్పిటల్స్ కూడా ఈరోజు మీరు వెళ్తే ఫ్రీగా మీకు చూసే విధంగా నిన్నే కార్డ్స్ కూడా ఇష్యూ చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తొందరలోనే ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మేము కూడా ఐడెంటిఫై చేస్తాం. కష్టపడి పనిచేసి ప్రజల కోసం మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు కరెక్ట్గా నెరవేరుస్తారో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్లు కూడా చేసే బాధ్యతలుగా ముందుకు తీసుకొని పోతాం. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే మీ అందరికి కూడా చేసే విధంగా దాన్ని కూడా మేము తొందరలోనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు అందరం కూడా మనకిచ్చిన బాధ్యతలు, ఈరోజు మేము ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, మనం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, మనం పొద్దున్న లేస్తే మనం ఏం పని చేస్తున్నాం అనేది కూడా మనందరం కూడా ఆలోచుకోవాల్సిన విషయాలు. ఈరోజు అనేక మంది కార్పొరేషన్లో 900 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇంజనీర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నాం. అందరం కూడా ఒక బాధ్యతారహితంగా మనం పనిచేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి అన్నీ కూడా మనం కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా చేసుకోండి. మీకు ఏం కావాలో చేయడానికి మేము అందరం ఉన్నాం, మన కమిషనర్ గారు ఉన్నారు, అందరం చేస్తాం. దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఏదైతే ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారో మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు డాక్టర్ నితిన్ కానీ వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళంతా కూడా వచ్చున్నారు, మంచి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అంతా వచ్చారు. మీకు ఏం చేయాలనుకున్నారో, మీరు ఏం టెస్టులు ఉన్నాయో ఓపిక అందరూ కూడా. చిన్నారి ప్రశస్త పుట్టినరోజు వేడుక ఒంగోలు బొమ్మరిల్లు అనాథాశ్రమంలో అనాథ చిన్నారుల నడుమ ఘనంగా జరిగింది. పాస్టర్ మోజెస్ ప్రవీణ్ చిన్నారి ప్రశస్త కొరకు ప్రార్థన చేసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం బొమ్మరిల్లు అనాథాశ్రమంలోని పిల్లలకు పండ్లు, పెన్నులు పంచిపెట్టారు. చిన్నారి ప్రశస్త జన్మదిన వేడుకల్లో తాతయ్య, నానమ్మ, నల్లమోతు వెంకట్రావు, యశోద, పెదనాన్న, పెద్దమ్మ, నల్లమోతు కృష్ణ, శ్రావణి, మామయ్య, అత్త, కనుమూరి తిరుపతి స్వామి, మహాలక్ష్మి మరియు రోజీ, లిక్కీ, ఆరాధ్య, ఆర్యన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్నప్పుడు ప్రశస్తాన్ని బట్టి మీకు వందనాలు. తన జీవితంలో మీరు అనుగ్రహించిన మరి యొక్క నూతన వస్త్రం దయాకిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభావ. ఇదిగో తండ్రి, నూతన వసంతంలో నూతనమైన దీవుల చేత ఆశీర్వాదాలు చెప్పడం నింపటి. ప్రాముఖ్యంగా ప్రభావ ఇదిగో తండ్రి, మేము ఈ యొక్క బొమ్మరిల్లు నాన్న ఇదిగో తండ్రి ఈ యొక్క ఆశ్రమం చేరి ప్రభావ ఇదిగో తండ్రి ఈ బిడ్డలతో పాటు ఆయన యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఇక్కడ ఉన్న ప్రతి చిన్న బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు నైనా మీ కృపను తోడుగా ఉంచండి. మీరే తల్లిగా తండ్రిగా ఉంటూ మీరే తోడుగా ఉంటూ ప్రభావ బిడ్డల జీవితాల మీ కార్యాలు జరిగించండి ప్రభావ. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి చిన్న బిడ్డ ప్రతి బిడ్డ జీవితంలో నాయన మీ మేలులతో నింపండి. వారికి నైనా ప్రతి అవసరత మీరు తీర్చండి, ప్రతి అక్కర మీరు తీర్చండి. మీ కృపలో ప్రతి బిడ్డను నాయన మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచండి, మంచి నాయన ఇదిగో తండ్రి భవిష్యత్తు మీరు దయచేయండి ప్రభావ. ఉన్నతమైన నాయన మీ కృపలో నాయన బిడ్డలు వర్ధలు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి యొక్క ఆ బొమ్మరిల్లు నాయన ఇదిగో తండ్రి ఆశ్రమాన్ని నడిపిస్తున్న ఆయన ఫ్యాకల్టీ అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన ఇదిగో తండ్రి ప్రాముఖ్యంగా యొక్క సమయంలో చిన్న బిడ్డ ప్రశస్తాన్ని బట్టి ఎన్నో స్థుతిస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించమని ఉన్నతమైన కృపను నాయన బిడ్డలు కనపరచమని వేడుకుంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday, God bless you forever. We wish you happy birthday, God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర కార్పొరేషన్ల పదవులలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచర్ల సత్య అన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దామచర్ల సత్యకు కార్పొరేషన్ చైర్మన్గా పదవి దక్కడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆయన నివాసంలో అభిమానులు కలిసి స్వీట్లు పంచుకుని కేక్ కట్ చేయించి ఆయనకు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితమై పనిచేస్తూ కొండేపి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు పదవి ఇచ్చినందుకు పదవికి వన్నె తెచ్చే విధంగా ఎలాంటి మచ్చ లేకుండా తన వంతు కృషి చేస్తానని దామచర్ల సత్య తెలియజేశారు. దామచర్ల సత్య ఇంటి వద్ద జరిగిన సంబరాల్లో టీడీపీ నాయకులు వడ్డెళ్ల మాధవరావు, మక్కిన వెంకట్రావు, మొలకలపల్లి రామకృష్ణ, వినోద్, సాంబా, రాంబాబు పాల్గొని దామచర్ల సత్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నైట్ అయితే బాగుంటాయి.
యూ సార్. ఏం బాబాయ్ ఏదైనా మనం చైర్మన్ వస్తారని చెప్పారు సార్. సార్ రైటింగ్ చేయాలి తప్పదు ఇంకా. ఆయన కూడా ఇక్కడే ఉన్నాడే ఉంటారు 3 days కంటిన్యూ. హలో రమణ అన్న ఉన్నాడా? ఏ నెంబర్లో ఉంటాడు? ఓకే. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచల సత్య గారి. ఓకే సార్, రేపు ఉంటాను సార్, రేపు కలుగుతాం సార్. ఓకే సార్, ఓకే ఓకే నేను కలుస్తాను సార్. హలో ఓకే చెప్పుకోండి నమస్తే. థ్యాంక్ యూ కోటరెడ్డి. హలో థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఎన్డీఏ కూటమి ఈరోజే ఇప్పుడే కార్పొరేషన్ పదవులు ఇవ్వటం, అందులో భాగంగా నాకు మ్యారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం కూడా చాలా సంతోషం. గౌరవనీయుల మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన రాష్ట్రంలో కూడా ఏమైతే ఈ కార్పొరేషన్ ద్వారా ఏమైతే ఉన్నాయో తప్పకుండా అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అబ్బాయిని సత్యాన్ని గుర్తించి ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు, కష్టపడి బాగా పనిచేసి బాగా గుర్తింపు తెచ్చుకున్నందుకు, అబ్బాయికి వాళ్ళు గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాము. మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ తరపున మేము ఎల్లవేళలా ఎప్పుడు మా కుటుంబం అనుకూలంగా ఉంటుంది. కొండేపి ప్రజలకు వాళ్ళ ఆశీస్సులకి మేము కృతజ్ఞతగా ఉంటాం. వల్లేటివారిపాలెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు మండలం వల్లేటివారిపాలెం గ్రామంలో పండుగ వాతావరణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 100 రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వల్లేటివారిపాలెం గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామంలో రహదారులు, సైడ్ కాలువల నిర్మాణ పనులు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ముందుగా గ్రామంలో కొంతమంది లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి వారితో ప్రత్యేకంగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. అదేవిధంగా జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాయి బాలాజీ, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు నల్లమోతు బాలగంగాధర్, పోలవరపు వెంకట్రామయ్య,
మాలంపాటి కృష్ణారావు, వల్లేటి ఆంజనేయులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను. సౌర్యలక్ష్మీ వయదువిధయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ శుభాసీధా శోభామానం మహీయతే ధాన్యం ధనం వసం బహుతన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీనివాస పరమాగతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతన్నః భద్రాభ్యే భాగ్యలక్ష్మీ వరదలకమలే సర్వదా ధారలక్ష్మీ దోర్ధన్యే. మహేష్ మీడియా గారికి హృదయపూర్వక స్వాగతం. మనం ఏం చేసాము అనేది తెలియపరచడానికి ఈరోజు ఎంత కార్యక్రమాలు పెట్టారు అందరూ ఇంటికి ఇస్తున్నాం. ఇక్కడేమో మొత్తం మనం ప్రస్తుతానికి చేసిన మేజర్ పాయింట్స్ రోజులైంది మన ప్రభుత్వం వచ్చి దీనికి ఏమేం చేయాలో ఏం చేయాలో తెలియపరచడానికి ఈరోజు కార్యక్రమాలు పెట్టాం. ఇలా మన ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. అందరూ ఎలా ఉన్నారా ఏంటా అనేది మనం 100 రోజుల్లో చేసింది అనేది ఒకసారి చేసాము. ఒకసారి మీకు అందరూ కూడా కలిసి వచ్చారు. బాగున్నారు కదమ్మా? అంత కనెక్షన్లు వస్తున్నాయా? ఇంకా మిగతా ఏమైనా రాకపోతే కూడా కట్టిస్తాం. మా ముందుకు రామ్మా. మేజర్ పాయింట్స్ కూడా మంచిది. తర్వాత బొకే ఖాళీగా ఉంచొద్దండి. దయచేసి అందరూ కుర్చీల్లో కూర్చోండి. థ్యాంక్ యూ. అనే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో నూతన ప్రభుత్వము ఏర్పడిన తరువాత 100 రోజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సబ్సిడీ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4 పెట్టుకున్నారు ఆల్రెడీ, ఇంకా 4 పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు కూడా 2000 చేయడం తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా 3000 రూపాయల పెన్షన్ 4000 నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ రోజు మన గ్రామంలో 1 కోటి రూపాయలతోటి సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాదాపు డ్రైన్స్ వచ్చేసి 30 లక్షలు. పెన్షన్లు అంతకుముందు మన ఊర్లో 130 పెన్షన్లు ఉంటే మనం 195 పెన్షన్లు చేసాం ఆ రోజు. రేషన్ కార్డులు వచ్చేసి దాదాపు 70 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు వచ్చేసి 35. కమ్యూనిటీ హాల్ కింద హర్జన వాళ్ళ ఓట్లకి ఏ రోజు పోయినా మాకు కమ్యూనిటీ హాల్ అంటే వాళ్ళకి 12 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్. వాటర్ ప్లాంట్ వచ్చేసి 4 లక్షల రూపాయలు. చెరువు రివిట్మెంట్ వచ్చేసి ఆ రోజు ఐటీసీ వాళ్ళ చేత 7 లక్షల రూపాయలతోటి చెరువు రివిట్మెంట్ చేయడం జరిగింది. ఏదైనా కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి మీ అందరికి కూడా తెలుసు. మేము ఇదివరకు ఉండే టైంలో 14-19లో మన గ్రామాల్లో ఉండే అన్నీ కూడా సమస్యలు దాదాపు మనం తీర్చాం. తర్వాత ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి ఒక పనులు కూడా జరగల. ఈరోజు కొంతమందికి పెన్షన్లు వచ్చే వాళ్ళకి, రేషన్ కార్డులు ఉండే వాళ్ళకి కూడా ఏదో ఒక కారణాల చేత కరెంటు బిల్లు పెరిగిందనో, లేకపోతే మీకు కారు ఉందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో ఇలాంటివన్నీ కూడా తీసేశారు. దానికి మన నియోజకవర్గంలో దగ్గర 4,000 పెన్షన్స్ అదనంగా ఉండే వాళ్ళవి కూడా తీసేసి కూడా జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 3.5 లక్షలు 4 లక్షల మందికి మనం పెన్షన్లు అర్హత ఉండి వీలైన వాళ్ళందరూ కూడా ఉండారు. అవి కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తున్నాం. 100% మన నియోజకవర్గాల్లో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో, ఎవరికైతే పెన్షన్ రావాల్సినవి ఉన్నాయో, రేషన్ కార్డు రావాలో అవి ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఏదైతే మన ఊర్లో
సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో. ఈరోజు మళ్ళా ఉంటే సిమెంట్ రోడ్లు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయంటే మన ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీకి ఉన్నాయంటే దానికి కూడా 50 లక్షల రూపాయలు మొన్న పూర్తిగా పెట్టాం. దాంతోపాటు మన ఊర్లో అన్నీ కూడా మొత్తం కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతుంది. మెయిన్ రోడ్డు ఒకటి మాత్రం మన వాళ్ళు అడుగుతున్నారు, 20 సంవత్సరాలు ఎప్పుడో వేసిన రోడ్డు అది డౌన్ అయ్యింది కాబట్టి దానికి మళ్ళా సిమెంట్ రోడ్డు ఒకటి కావాలన్నారు. ఈసారి ప్రయారిటీలో తప్పకుండా మెయిన్ రోడ్డు కూడా పెట్టి దాన్ని కూడా రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా పోతే డ్రైన్లు ఉన్నాయి, డ్రైన్లకు ఒక 50 లక్షలు పెడితే పూర్తిగా మన గ్రామంలో డ్రైన్లన్నీ అయిపోతుంది. అది కాకుండా చెరువును కూడా పోయినసారి వదిలేసి మంచినీళ్ళు వాడుకునే చెరువును కూడా ఈరోజు మురికి నీళ్ళలాగా చేసి పెట్టారు. అందుకే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు రాలేదు. ఇలా ఆ డీఈతో మాట్లాడి దాన్ని అన్నీ కూడా చెరువును కూడా దాన్ని శుభ్రపరిచి దానికి నీట్గా మంచినీళ్ళకి ఉపయోగించుకునేటట్టుగా అందరికి ఉపయోగపడేటట్టుగా దానికి బ్లీచింగ్ కానీ ఇవన్నీ కూడా చేపించి దాన్ని అన్నీ కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత కూడా తొందరలోనే చేపడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు ఇక్కడి నుంచి మనకు వచ్చే లోపలికి మనకి ఇంకా మేజర్గా వచ్చి దజరాజుపల్లిది ఒకటి మనకి రోడ్డు లింక్ రోడ్డు కావాలని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్పారు. దాన్ని కూడా తప్పకుండా కూడా శాంక్షన్ చేద్దాం. పొలాలకు వెళ్ళే డొంకలు ఉండేవానికి కూడా దాన్ని కూడా మట్టి దోలేసి డొంకలకు కూడా మనం మోటార్ సైకిల్ కానీ బళ్ళు కానీ పోయే విధంగా దాన్ని కూడా మనం తొందరలోనే అవి కూడా చేస్తాం. తర్వాత వచ్చే లోపల ముదుగొండ వాగు కూడా మనకి దశరాజుపల్లి వెళ్ళేటప్పుడు ముదుగుండ వాగు ఒకటి చిన్నది ఉంది, కలవర్ట్ ఉంది. ఆ కలవర్ట్ కడితే మనం తొందరగా టౌన్లోకి వెళ్ళచ్చు, ఊరంతా తిరిగి వెళ్లకుండా. అదేవిధంగా పొలాలకు వెళ్ళటానికి కానీ గ్రామాల్లో మిగిలిన అభివృద్ధి పనులను వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ముక్తినూతలపాడులో సోమవారం రాత్రి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేస్తామన్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులను వివరించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేశారని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని అన్నారు. మరలా తమ హయాంలో ఒంగోలు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాబు లైట్ ఇటు పెట్టమ్మా. అంతా బాగానే ఉన్నారా? లైట్ అయ్యా ముందు లైట్ ఇట్ అయ్యమ్మా సార్ ముందుకెళ్ళి అన్నా జనార్దన్ అన్న వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రకాశం జిల్లా ఆహ్వానిస్తున్నాం. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ అంశాలను మీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014-19 మధ్య జరిగిన గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే గారు మొట్టమొదట చెప్పాడు, మొట్టమొదట ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తున్న ఒక రోడ్డు కూడా ఈ గ్రామం పట్ల ఈ రోజున ఈ సమావేశం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాన్ని చాలా మంది చెప్పారు మన పెద్దలు. ఇక ఇలాంటి ప్రభుత్వాన్ని
కావాలని కోరుకున్నటువంటి జనం ఒకసారి చూశారు. ఒకసారి అవకాశం మన ప్రియతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ఈ ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించటం, ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి మొట్టమొదటిగా మన గ్రామానికి రావటం, మన గ్రామం అంటే నేను డివిజన్గా కాదు, మన ముక్తనూతలపాడు పంచాయతీగా తీసుకుంటే ముక్తనూతలపాడు గుణవేలపాడు గతంలో ఒక పంచాయతీగా ఉండి ఇప్పుడు నగరపాలక సంస్థలో 2వ డివిజన్లో భాగమైంది. మనది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 83 నాటి మెజార్టీని కూడా తలదన్నే విధంగా 735 ఓట్లు మెజార్టీ రావటం అనేది ఒక చరిత్ర. ఈరోజు మన గ్రామానికి రావటం ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పుడు కూడా కనీసం ఈరోజు ఇంటికి కూడా పోకుండా స్నానం చేయడానికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుంచి సమావేశం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ భారతదేశ చరిత్రలో 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్, 6,000 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అది ఏప్రిల్, మే, జూన్ తోటి కలిపి తొలి నెలలో 7,000 పెన్షన్ ఇవ్వటం జరిగింది. అట్లాగే చెత్త పన్ను ఈ దేశంలో ఎక్కడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెత్త మీద పన్ను వేసి మన దగ్గర వసూలు చేశారు. ఆ చెత్త పన్నును రద్దు చేయటం జరిగింది. అట్లాగే మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మన భూములు మనకు దక్కకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పాస్ పుస్తకాలు తయారు చేసి కోర్టులకు కూడా హక్కు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే దాని తొలి సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అట్లాగే నిరుద్యోగులకి 16,000 ఉద్యోగాలతో టీచర్ పోస్టులు భర్తీకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అట్లాగే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్ని తెరవటం జరిగింది. ఈ విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరపటమే కాకుండా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాదు మొన్న వరదలు వస్తే విజయవాడ నగరంలో ఎంత పెద్ద ఎత్తున 10 రోజుల పాటు ఒక ముఖ్యమంత్రి నీళ్ళల్లో ఉండి వరదల్లో కంప్లీట్గా 10 రోజులు బస్సులో ఉండేది పరిపాలన చేయటం అనేది ఈ దేశంలో పరిపాలన విధానమే ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దీపావళికి 3 సిలిండర్లు ఉచితంగా రేపు దీపావళికి ఇవ్వబోతా ఉన్నారు. అట్లాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా అర్హులైన వారందరికి కూడా వచ్చే నెల నుంచి కొంతమంది అర్హత లేని వాళ్ళు కూడా 50 ఏళ్ళ వాళ్ళు కూడా దొంగ ఆధార్ కార్డులో పేర్లు వయసు మార్చుకొని 60 ఏళ్ళ పెన్షన్లు తీసుకోవటం ఇట్లా చేయటమే కాకుండా 8 లక్షల మందికి గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా అక్టోబర్లో గ్రామ సభలు నిర్వహించి రాబోయే రోజుల్లో కొత్తగా అర్హులైన అందరికి కూడా పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇళ్ళు కూడా మనం గతంలో మన జనార్దన్ గారి నాయకత్వంలో చింతల దగ్గర కానీ కుప్పల దగ్గర కానీ మన G+3 ఇళ్ళు పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేస్తే వాటిని 5 సంవత్సరాల నుంచి పాడుపెట్టడం జరిగింది. అవి కూడా పూర్తి చేసి ఇవన్నీ కూడా టిట్కో ఇళ్ళు అందరికి కూడా పేదలకు ఇవ్వటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం 2 సెంట్లతోటి ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి అందరికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే ఈరోజు మనకి 12 లక్షల కోట్ల అప్పుతోటి ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కనీసం ఎవ్వరికి ఏ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాతనే ఈరోజు అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా పూర్తి చేసుకోవటం జరుగుతూ ఉంది. తల్లికి వందనం పేరుతోటి అవన్నీ కూడా త్వరలో స్కీములు అనౌన్స్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ముక్తనూతలపాడు గ్రామం రావటమే ఒక పండగ వాతావరణం ఉంటుంది. నేను చెప్పాను 1/2 అవర్ ప్రోగ్రామ్స్ అనవసరంగా హడావిడ్లు వద్దు అని చెప్పా. మనసేమో అక్కడి నుంచి ఫ్లెక్సీలు అవుట్లు నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 100 రోజులు దగ్గర కంప్లీట్ చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో మనం ఏం చేసాం? 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మన వాళ్ళంతా.
ఒకసారి అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా తెలియపరచండి. మనం చేస్తున్నవి ఇంకా చేయబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలియపరచండి. అదేవిధంగా అక్కడ ఉండే ఇబ్బందులు ఏంటి అనేది కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈరోజు మనం ముక్తినతులపాడు వచ్చాం. ఇక్కడ ఉండే పరిస్థితులు కూడా నేను చాలాసార్లు వచ్చాను. ఈ గ్రామంలో ఏదేది ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా దాదాపు మనం ఇదివరకు కూడా కొన్ని పనులు చేసుకున్నాం. రోడ్స్ అన్నీ సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ మేజర్ సమస్యతో ఆ రోజు మన ప్రభుత్వం ఉండేటప్పుడు మనకు ఒంగోలు నుంచి ఏదైతే శ్రీనివాస్ థియేటర్ రోడ్డు మన కేశరాజుకుంట మీదుగా ఇటు త్రావుకుంట వెళ్ళటానికి ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించాను పెద్ద రోడ్డుగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హైవే టచ్ చేయకూడదు. హైవే మీదకి వెళ్ళి హైవేలో అంతా కూడా తిరిగి వెళ్ళే దగ్గర కానీ యాక్సిడెంట్లు వచ్చేటట్టు కానీ అట్నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ త్రావుకుంట కింద నుంచి వచ్చే పరిస్థితి రాకూడదని చెప్పి ఈ రోడ్డు పెట్టుకున్నాం. అటు మండలాలకు కానీ ఇటు మన గ్రామస్తులు కానీ ఎవరైనా పోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆ రోజు పెట్టి శాంక్షన్ చేపిస్తే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ వర్క్ను కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో పాటు 5 వర్కులు ఆ రోజు పెట్టాం. మేజర్గా మనకు అవసరం ఉండేవి. ఒక పక్క కొప్పోలు నుంచి కరవాదికి కూడా పెట్టాం. ఎందుకంటే పైన గుండాయిపాలెం వాళ్ళు కానీ ఉలిచి కానీ వీళ్ళందరూ కూడా రావడానికి టౌన్లోకి రావడానికి యాక్సెస్గా ఉంటుందని ఆ రోడ్డు కూడా పెడితే ఆ రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి అది క్యాన్సిల్ చేయడానికి లేకపోయింది కాబట్టి ఆ రోడ్డు వేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎంతోమంది దూరంగా మన భద్రవారిపాలెం అవ్వచ్చు, ఉలిచి అవ్వచ్చు, అదేవిధంగా కరవాది వాళ్ళు అవ్వచ్చు, ఈరోజు టౌన్ అంతా ఇటు రాకుండా నేరుగా మనకి కొత్తోళ్ళ మీదుగా ఒంగోలు వచ్చేదానికి ఈరోజు యాక్సెస్ ఏర్పడిందంటే ఒకసారి మనం ఎన్ని కూడా ఆలోచించుకోవాలి. ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నా కూడా మండలానికి యాక్సెస్ ఉన్నప్పుడు అటు ఇటు రావటానికి కానీ ఏ ఊరికి ఆ ఊరికి పోవటానికి కానీ ఇవన్నీ ఉంటే ఈజీ యాక్సెస్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక 4 రోడ్లు మనం పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు గుండమాల, అదేవిధంగా మనకు గుండమాల నుంచి అటు కూడా మన కొత్త ఒంగోలు మండలం అది గుండ్రాయిపాలెం కూడా అవి కూడా పెడుతున్నాం. అది ఈ ట్రిప్లో ఈ రోడ్డు ఆ రోడ్డు చేస్తే మనకి ఎక్కడా కూడా మనకు అంతరాయం లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మనకి మేజర్గా చేయాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఇది కూడా తొందరలోనే ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి ముందుకు వెళ్దాం. దాదాపు సిమెంట్ రోడ్లు కూడా మన ఊరు వరకు నేను మొత్తం కూడా దాదాపు చేసాం. అదేవిధంగా కేశరాజుగుంటలో కొన్ని ఉన్నాయి, అదేవిధంగా బిలాల్ నగర్లో కొంత ఉన్నాయి. తప్పితే ఈ ఊర్లో అయితే మేజర్గా పార్ట్ అంతా కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఈరోజు ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హౌసింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు టిట్కో హౌసెస్లో కొంతమంది ఆ రోజు ఆపేసి ఇంతవరకు మనం ఎక్కడికి చేసామో అక్కడి వరకే ఆగిపోయి ఉన్నాయి. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ వారి సమస్యల కోసం కృషి చేసిన మంచి వ్యక్తి మద్దిపాడు మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు అని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కొనియాడారు. మద్దిపాడులో సోమవారం రాత్రి మద్దిపాడు మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు షష్ఠపూర్తి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ నాయకులతో కలిసి పాల్గొని మద్దిపాడు మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరు నాగేశ్వరరావును ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో స్థానం సాధించారని అభినందించారు. ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సంక్షేమానికి, స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దిపాడు మండలంలోని పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు, అభిమానులు మద్దిపాడు మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరి నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్, అడకా స్వాములు, మద్దిపాడు మండలం టీడీపీ అధ్యక్షులు మండవ జయంత్ బాబు, హరిబాబు, మండవ గోపీచంద్, అప్పల కుమారస్వామి, వేల్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో మిగిలిన అభివృద్ధి పనులు వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రతినిత్యం సమాజ రక్షణను కోరుకునే పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ వారి సమస్యల కోసం కృషి చేసిన మంచి వ్యక్తి మద్దిపాడు మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు అని అన్న సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.